అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అరకు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్ ద్వారా 10.2 కేజీల హసీస్ ఆయిల్ను తీసుకొస్తుండగా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. అయితే ఈ మేరకు గోవిందరావు, రాంబాబు అనే ఇద్దరు నిందితులను ఎస్ఓటీ, భువనగిరి, పోచంపల్లి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి వద్ద నుంచి 1.52 కోట్ల హాసిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చూస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఇది వీళ్ళు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇతను గోవిందరావు అండ్ రాంబాబు ఇద్దరు వ్యక్తులు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి ఈ గాంజా తో ప్రొడ్యూస్ అయ్యేది, గాంజా నుంచి వచ్చే ఆయిల్, హాషిష్ ఆయిల్, దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ తీసుకొని ఈసారి వాళ్ళు ఆర్టీసీ బస్ లో ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నారు. అలా వస్తూ ఉంటే మనము ఈ కొత్త కూడా చోటుపల్, పోచంపల్లి జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళు వెహికల్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక సోర్స్ కు వాళ్ళు వెళ్ళి అమ్మాలి. అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఆ నియర్ బై ద ప్లేస్ లో వాళ్ళు ఏపీటీ క్రియేట్ చేసుకొని కొనే వాళ్ళని అక్కడికి వెళ్తామని పెట్టడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా అక్కడ మా వాళ్ళు, మా ఎస్ఓటీ ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ను బ్రేక్ త్రూ అవడంతో పాటు ఆ వ్యక్తులు ఎవరైతే వాళ్ళే వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే అమ్ముతున్నారు అనేది, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్ చేయడం, వాళ్ళే అమ్మడం అని చేస్తున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ, బికాస్ ఈ అవైలబిలిటీ అనేది మనం